హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ అజీత్. ఇక పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ఎవరికీ చెప్పనవసరం లేదు. మరి ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ సందర్భంగా ఇది రాజమహేంద్రవరంలో జరిగింది. పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ మీద ఉన్న ప్రేమను మరి వ్యక్తపరిచారు. ఇది ఈ అనుబంధం మరి అభిమానులు ముచ్చటించుకునే విధంగా కూడా ఉంది. ఆయన ఏమన్నారంటే, రామ్ చరణ్ తన అన్న కొడుకు మాత్రమే కాదు, తాను బాబాయి కూడా కాదు, రామ్ చరణ్ తన సోదరుడు అంటూ ఆయన ఆలింగనం చేసుకున్నారు. ఇక రామ్ చరణ్కు పవన్ కళ్యాణ్కు మధ్యలో ఎంత అనుబంధం ఉందో ఈ ఘటన ద్వారా మనకు తెలుస్తుంది. ఇక ఆయన ఏమంటున్నారు మనం ఒక్కసారి చూద్దాం. రామ్ చరణ్ పుట్టినప్పుడు నేను ఇంటర్ చదువుతున్నా. రాముని చరణాల వద్ద ఉండే వ్యక్తి ఆంజనేయుడు. ఎంత ఎదిగినా శక్తివంతుడైన ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని మా నాన్నగారు ఆ పేరు పెట్టారు. అన్నయ్య చిరంజీవి నాకు తండ్రి లాంటివారు, చరణ్ నాకు తమ్ముడు లాంటివాడు. చిన్నప్పుడు బాగా ఏడ్పించేవాడిని. 7 ఏళ్ల వయసులో తెల్లవారుజామునే లేచి హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్ళేవాడు. ఇంత ప్రతిభా సమర్థత ఉందని ఎవరికీ తెలియదు. సుకుమార్ తీసిన రంగస్థలంలో చరణ్ నటన చూసి బెస్ట్ అవార్డు వస్తుందని అనుకున్నా. భవిష్యత్తులో తప్పకుండా రావాలి. గోదావరి జిల్లాల ప్రభావం అసలే మాత్రం లేని చరణ్ ఆ పాత్రలో ఒదిగిపోయాడు. చిరంజీవి గారి వారసుడు అలా కాకపోతే ఎలా ఉంటాడు? తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్. ఇక రామ్ చరణ్ మా బంగారం అంటూ నేను చాలా సందర్భాల్లో అసూయ పడుతున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక మగధీరలో చరణ్ గుర్రపు స్వారీ చేస్తున్నప్పుడల్లా నేను అసూయపడ్డా. నేను కూడా నేర్చుకునుంటే బాగుండేదని మరి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక ఒక తల్లికి పుట్టకపోయినా నా తమ్ముడు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు. అద్భుత విజయాలు కలగాలని ఒక బాబాయిగా కాదు, ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నానంటూ మరి లవ్ యూ రామ్ చరణ్, లవ్ యూ ఆల్ అంటూ అన్నారు. ఇక దీన్ని బట్టి, ఈ ఘటనను బట్టి మరి పవన్ కళ్యాణ్ తన సోదరుని కుమారుడిని ఎంతగా అభిమానిస్తున్నాడో, ఎంతగా ప్రేమిస్తున్నాడో అనేది మనకు అర్థమవుతుంది. ఈ మాటలు మెగాస్టార్ మరి కుటుంబాన్ని, మెగాస్టార్ అభిమానుల్ని ఎంతగా అలరిస్తుందో మనకు అర్థమవుతూనే ఉంది. మరి పవన్ కళ్యాణ్ అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నవభూమి యూట్యూబ్ ఛానల్ను ఆదరించండి. థ్యాంక్ యూ.